పహల్గామ్ ఈ కాశ్మీర్‌కి 70 కిలోమీటర్ దూరంగా ఉండే ఒక ప్రదేశం. ఇండియన్ స్విట్జర్లాండ్‌గా పిలువబడే ఒక ప్రదేశం. చాలా అందంగా, చాలా సీనిక్‌గా ఉండే ఈ ప్రదేశంలో ఒక దారుణం జరిగింది. అదే పెహల్గామ్ అటాక్. అంటే ఒక టెర్రరిస్ట్ నా కొడుకొచ్చి అక్కడ టూరిస్ట్‌ని చంపేశారు. ముస్లిమ్స్ కానోళ్ళని టార్గెట్ చేసి మరి చంపటం ఎందుకు? అసలు వీళ్ళ ఎజెండా ఏంటి? మరిప్పుడు ఫైనల్‌గా మన మోడీ గారు అండ్ అలాగే ఇండియన్ ఆర్మీ వాళ్ళ మీద ఎలాంటి అటాక్ చేయబోతున్నారు? మళ్ళీ ఇంకో సర్జికల్ స్ట్రైక్ చూడబోతున్నామా మనం? అండ్ అలాగే ఈ అటాక్ గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్తాను రాండి ఈ వీడియోలో. పహల్గామ్ కాశ్మీర్‌కి 17 కిలోమీటర్స్ దూరంగా ఉండే ఒక ప్రదేశం. దీన్ని ఇండియన్ స్విట్జర్లాండ్ అని కూడా పిలుస్తారండి. ఎందుకంటే ఇది ఎటు చూసినా సీనిక్‌గా అండ్ అలాగే ఫోటోజెనిక్‌గా ఉండే ఒక ఏరియా. ఎటు చూడు నువ్వు అంతే సీనిక్. ఒక ఫోటో తీస్తే ఒక వాల్ పేపర్ ఉన్నట్టు ఉండిద్ది ఈ ఏరియా. అండ్ అలాగే ఈ ఏరియాని ఇండియన్ స్విట్జర్లాండ్ అని కూడా పిలుస్తారండి. అంత సీనిక్, అంత బ్యూటిఫుల్, అంత పీస్‌ఫుల్ ప్లేస్‌లో నిన్న ఒక దారుణం జరిగిందండి. అదే పహల్గామ్ అటాక్. అంటే ఒక నలుగురు టెర్రరిస్టులు క్యామోఫ్లాగ్ అంటే ఈ ఆర్మీ డ్రెస్సులేసుకొచ్చి ఆ ఏరియా దగ్గరికెళ్ళిపోయి ఓపెన్ ఫైరింగ్ జేశారు. యాక్చువల్‌గా ఈ ఫైరింగ్ ఎక్కడ జరిగిందంటే అండి, బిసరాం ఎన్ఐ ఏరియా. అంటే ఇదేంటంటే ఈ పెహల్గామ్‌లోనే ఒక మినీ హిల్ స్టేషన్ అని జెప్పొచ్చు. అక్కడికి డైరెక్ట్ రోడ్ కనెక్టివిటీ లేదు. అక్కడికెళ్ళాలంటే మీరేం జేయాలంటే ఒక హార్స్ కానీ లేదా ట్రెక్ జేసుకుంటూ ఎళ్ళాలి. అండ్ ఈ టెర్రర్ అటాక్ జరిగినప్పుడు అక్కడ అరౌండ్ 50-60 మెంబర్స్ ఉన్నారని చెప్తున్నారండి. అంటే ఈ పని చేసే వాళ్ళు కాకుండా జస్ట్ టూరిస్ట్ వరకు. అండ్ ఓవరాల్‌గా ఒక 80 నంబర్స్ ఉండొచ్చు. ఈ హార్స్ కోసం వెళ్ళినోళ్ళు, లేకపోతే సమ్ యాక్టివిటీస్ కోసం వెళ్ళినోళ్ళు, ఫోటోగ్రాఫర్స్ కానీ అట్లా. అయితే ఏం జరిగిందంటే అండి, ఇక్కడ ఎలా చంపారా అంటే చెప్తున్నాను గదా! ముస్లిం అయితే వదిలేసి మిగతా వాళ్ళని దారుణంగా చంపారండి. కొన్ కొన్ని రీజన్స్ ఎలా చంపారంటే అండి, ఓన్లీ మెయిన్‌గా అబ్బాయిల్ని చంపారు. ఫస్ట్ అయితే మెయిన్‌గా ప్యాంట్ ఇప్పి చెక్ జేసి చంపేసారండి. అంటే ముస్లింకి కొద్దిగా అక్కడ కట్ జేస్తారు గదా! అదుందా లేదా అని చెక్ చేసి మరి చంపారంట. కొంతమందినొచ్చేసి ఆధార్ కార్డ్ ఇయ్యండి అని చూసి ముస్లిం నేమ్ లేపోతే చంపేసారంట. అండ్ ఇంకొంతమందిని మీరు ముస్లిమో కాదో చెక్ జేయాలంటే ఆజాద్ చదవమని చెప్పి వాళ్ళ సరింగా చదవకపోతే పాయింట్ బ్లాంక్‌లో పెట్టేసి చంపేసారంట. ఇలా చంపినప్పుడు ఒక లేడీ అండ్ ఒక అబ్బాయి వాళ్ళ నాన్న చంపుతాం చూసి టెర్రరిస్ట్ దగ్గరికెళ్లి మమ్మల్ని గూడా చంపేయండి అని అడిగితే నేను మిమ్మల్ని చంపను. మీ అందరూ ఎళ్లి ఇక్కడ ఏం జరిగిందో మోడీకి చెప్పాలి గదా! అని జెప్పారంటండి ధైర్యంగా. అసలు ఇదంతా జరిగాక అక్కడున్న ప్రజలు కొంతమంది ఎస్కేప్ అయ్యి 4 కిలోమీటర్ల కొండ ప్రాంతంలో ఎక్కడ తిరిగి చూడకుండా పరిగెత్తారంట అండి భయంతో. అండ్ ఫైనల్‌గా నిన్న సాయంత్రం ఏమైందంటే టీఆర్ఎఫ్ అంటే టీఆర్ఎఫ్ అనే ఒక ఆర్గనైజేషన్. ద రెసిస్టెన్స్ ఫ్రంట్. ఈ ఆర్గనైజేషన్ అంటే ఇంకా ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఒప్పుకుంది. ఇది చేసింది మా వోళ్ళే అని. అంటే మరి ఇదొచ్చేసి లష్కర్‌కి సంబంధించిన ఒక గ్రూప్. వీళ్ళ ఎజెండా ఏంటి అంటే ఆర్టికల్ 370 తీసేసారనా? లేదా ఈ వక్ఫ్ బోర్డ్ బిల్ కోసమా? చాలా మందంటారు ఆర్టికల్ 370 తీసేస్తమే. అండ్ రీసెంట్‌గానే మరి పాకిస్తాన్‌కి దీనికి సంబంధం ఉందా అంటే, పాకిస్తాన్ మినిస్టర్ ఏమో వీళ్ళు ఇండియాలోనే ఉన్న శత్రువులే చేసుంటారని పాకిస్తాన్ మినిస్టర్ అంటున్నారు. కానీ కొన్ని వీక్స్ బ్యాక్స్ వచ్చేసి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఉంటారు గదా! ఆయనేమనంటే పాకిస్తాన్ అనేది మాకు నరం లాంటిది. మెయిన్ నరం లాంటిది. పాకిస్తాన్‌కి కాశ్మీర్ ఒక నరం లాంటిది. ఆ కాశ్మీర్‌ని వదిలిపెట్టేది లేదు. అండ్ అలాగే మన కాశ్మీర్ వెదర్స్ పాకిస్తాన్‌లో కలవడానికి చేసే వ్యక్తుల్ని మనం గుర్తుంచుకొని వాళ్ళని పై స్థాయిలో తీసుకెళ్దాం అని చెప్పారండి ఒక ఆర్మీ అయ్యుండి. సో, ఫైనల్‌గా నేనేమన్నా అంటే ఇప్పుడు తెలిసిందైతే ఆల్రెడీ నలుగురు ఫోటోస్ బయటకొచ్చేసాయి. అండ్ మోడీ గారైతే దీన్ని చాలా గట్టిగా సీరియస్‌గా తీసుకున్నారు. ఆల్రెడీ హోమ్ మినిస్టర్ మోడీ గారు అక్కడ ఉండారు. పల్ ఈ కాశ్మీర్‌లో దిగిపోయారు. మరి ఫైనల్‌గా అసలు వీళ్ళ ఎజెండా ఏంటో అనేది మరి ఇప్పుడు ఈ నలుగురు గాకుండా ఈ టీఆర్ఎఫ్ ఆర్గనైజేషన్ మీద సర్జికల్ స్ట్రైక్ జరగబోతుందా అనేది తెలుసుకుందాం ఫ్యూచర్‌లో. కానీ నేనొకటే కోరుకుంటున్నా. మరి దారుణంగా ముస్లిం కాపోతే అంటే ఇంకా వీళ్ళు చేసింది ఎట్లా ఉందంటే ఈ కాశ్మీర్‌లో ఓన్లీ ముస్లిమ్స్ ఉండాలి. ఓన్లీ ముస్లిమ్సే రావాలి. మరి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది జమ్మూ కాశ్మీర్‌లో అనేది తెలుసుకుందాం. మోడీ గారు ఈ ఆర్టికల్ 370 తీశాక చాలా మంది టూరిస్ట్ పెరిగారండి. ఇయర్‌లీ అరౌండ్ 2,00,00,000 పీపుల్ ఎళ్తున్నారంట. ఇంతకుముందు భయపడేవాళ్ళు. ఇండియా ఫ్లాగ్ కూడా ఎగిరేది కాదు. మోడీ గారు ఆర్టికల్ 370 తీసేశాక చాలా మంది ధైర్యంగా ఎళ్తున్నారు. సో, ఈ టూరిస్ట్‌ని భయపెట్టి కాశ్మీర్ కంట్రోల్‌లో తీసుకోవాలన్న టార్గెటేనా ఈ అటాక్ ఎనకాల అనేది ఫ్యూచర్‌లో తెలుసుకుందాం. దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.